ముందుగా అందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. అనిల్ ఊర్మల్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చేప సొన ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చేప సొన వండడం అందరికీ తెలియదు కాబట్టి స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. బాండిలో తగినన్ని నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత చేప సొనాను అందులో వేయాలి. ఈ చేప సొనాను మేము మార్కెట్లో ఫ్రెష్గా చేప నుండి కట్ చేసి తీసుకొచ్చాము. మీరు కూడా ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా తీసుకొచ్చుకొని ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేప సొన నీళ్ళలో బాగా ఉడికేలా ఒక్కసారి కలపాలి. ఎంత బాగా ఉడికితే అంత మంచిది. ఇలా ఎంత బాగా మరిగిస్తే అంత చేప సొనకి ఉన్న నీచు వాసన అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది. బాగా ఉడికిన తర్వాత ఒక రంధ్రాల జల్లెడలో ఒక క్లాత్ పరిచి చేప సొనాను వడకట్టాలి. నీళ్ళు పూర్తిగా వెళ్ళిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. బాండీ వేడెక్కాక తగినంత నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చీలను చీల్చి రెండింటిని అందులో వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తరిగి వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చేప సొన ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా కారపొడి, ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉప్పు ముందుగా చెప్పడం మిస్ అయింది. ఈ స్టేజ్లో వేసుకోండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైనటువంటి చేప సొన ఫ్రై రెడీ అయిపోతుంది. చివరికి కొద్దిగా కొత్తిమీర పొడి లేదా కొత్తిమీర ఆకు తుంచి వేసి మరొకసారి కలిపితే చాలు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చేప సొన ఫ్రై రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.